నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనర్ ఆధ్వర్యంలో శాంతి భద్రతలు మరింత పటిష్టం చేసే దిశగా అర్ధరాత్రి ఆపరేషన్ కవచ్ పేరుతో నగర వ్యాప్తంగా విస్తృతంగా నాకాబందీని నిర్వహించి పలు వాహనాలను మరియు అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. చార్మినార్ గుల్జార్ హౌస్ వద్ద నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనర్ పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనర్ మాట్లాడుతూ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 5,000 మంది పోలీస్ సిబ్బందితో ఏకకాలంలో 150 కీలక ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించామన్నారు. ప్రజా భద్రత కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో నగర పౌరులందరూ పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరుతున్నామన్నారు. మీ యొక్క భద్రత మా బాధ్యత అన్నారు. మరియు ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం అందించగలరని అన్నారు. ఈ తనిఖీల్లో ల్యాండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్, ఏఆర్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్ సిటీ పోలీసు ఆపరేషన్ కవచ్ పేరుతోని సిటీలో మొత్తం దాదాపు 150 చోట్ల వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. సంశయాస్పద వ్యక్తుల్ని, సంశయాస్పద వెహికల్స్ ని, అదేవిధంగా డ్రగ్స్ కోసము దొంగతనం చేసిన వెహికల్స్, నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ ని, అదేవిధంగా వేరే వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యే పర్సన్స్ కూడా చెక్ చేయడానికి ఈ ఒక్క ఆపరేషన్ కవచ్ ని మనము ప్లాన్ చేయడం జరిగింది. దాదాపు 5,000 సిబ్బందితోని ఈ కవచ్ ప్రోగ్రామ్ ని మనము కండక్ట్ చేయడం జరుగుతుంది. రాత్రి 10:30 గంటల నుంచి ఉదయం 12:30 గంటల దాకా ఆల్మోస్ట్ తెల్లారుజామున దాకా మనము ఈ వెహికల్ చెకింగ్ చేయడము, తర్వాత కొన్ని ఏరియాస్ లో ఫుడ్ పెట్రోలింగ్ చేసి ఆ ఏరియాని డామినేట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నేను అక్కడ మన టోలీ చెక్ చేసి ఇక్కడ మన కిరణ్ నేతృత్వంలో గుల్జార్ హౌస్, చారిత్రాత్మక గుల్జార్ హౌస్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న ప్రదేశాన్ని నేను చెక్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా దాదాపు 25 వెహికల్స్ ని మనము ఇక్కడ సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వేరే దగ్గర కూడా కొంతమందిని మనము చెక్ చేయడం జరిగింది. కొన్ని వెహికల్స్ కూడా డీటెయిల్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ ఒక వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో మా సిబ్బందికి కోఆపరేట్ చేయాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా మరీ కోరుతున్నాను. మీ యొక్క భద్రత మా బాధ్యత అని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను.